నమస్తే, నేను మీ సుష్మిత. ఇప్పుడు రచయిత్రి మంజీత కుమార్ రచించిన భార్యలపై జోకులు అనే కథను మనం విందాం. జోక్ అనగానే భార్యలపై చీప్ జోక్స్ కానీ ట్రెండ్ మారిపోయింది. అహర్నిశలు కుటుంబం కోసం శ్రమించే మహిళలను చులకనగా చూస్తూ కార్టూన్లు, జోకులు వేయడం పెరిగిపోయింది. ఎక్కడ చూసినా ఇదే తంతు. ఈ చిల్లర వేషాలపై తిరగబడిన ఓ మగువ ఏం చేసిందో ఈ కథలో విందాం. అయితే మనం కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావడం. మీరిప్పుడు మంచం మీదున్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలికొనల వరకు వెళుతున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడిక కథలోకి వెళదాం. అనగనగా హైదరాబాద్ మహానగరంలో ఓ విశాలమైన విల్లా. చుట్టూ చెట్లు, ఆర్టిఫిషియల్ జలపాతం, పిల్లలాడుకునేందుకు పెద్ద పార్కు, పెద్దల కోసం వాకింగ్ ట్రాకు, రంగురంగుల స్విమ్మింగ్ పూల్, ఆ పక్కనే జ్యూస్ స్టాల్, ఓపెన్ జిమ్, క్లోజ్డ్ జిమ్, స్పా, అసలు లేనిదే లేదక్కడ. ఇహలోక స్వర్గమంటారే అదన్నమాట. అంతేనా? అక్కడక్కడ కుందేళ్లు, పక్షులు, ఇక పెంపుడు పిల్లులు, పెంపుడు కుక్కలకు కొదవే లేదు. ఉండేది సుమారు 50 కుటుంబాలైనా ఒకరితో మరొకరికి పరిచయం తక్కువే. అందుకు బిజీ అన్న బ్యాడ్జ్ను మెడలో తగలేసుకుంటూ ఉంటారు. ఈ గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తోంది ఓ కుటుంబం. ఆ కుటుంబంలో అమ్మ మన్మిత, నాన్న కిరణ్, పెద్ద కొడుకు నిర్మల్, చిన్న కొడుకు నిర్భయ్. పిల్లలిద్దరూ స్కూల్లో 8, 4వ క్లాస్ చదువుతున్నారు. రోజూ స్కూల్ వ్యాన్లో స్కూలుకు వెళుతూ ఉంటారు. మన్మిత గృహిణి. ఇక కిరణ్ ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఆర్కిటెక్ట్. ఎన్నోసార్లు విదేశాలకు వెళ్ళొచ్చాడు. క్షణం కూడా తీరిక ఉండని బిగ్ షాట్. త్వరలో సొంత సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలని అతడి ఆలోచన. అందుకే రోజులో 24 గంటలు పనిచేస్తూనే ఉంటాడు. తాను అనుభవించనివన్నీ పిల్లలు అనుభవించాలంటూ
వారికి అడిగిందే తడవుగా అన్నీ కొనిస్తుంటాడు. ఈ పద్ధతి మంచిది కాదని మన్మిత ఎన్నిసార్లు చెప్పినా విననే వినడు. ఇక పార్టీలంటే ప్రాణమిస్తాడు. జీవితంలో ఎంజాయ్మెంట్ అంతా పార్టీ తీసుకోవడంలో, ఇవ్వడంలోనే ఉందంటాడు. హై క్లాస్ షోకేస్లకు బాగానే అలవాటు పడ్డ కిరణ్ తనింట్లో రెగ్యులర్గా పార్టీలిస్తుంటాడు. దీంతో పిల్లలకు కూడా ఈ లేట్ నైట్ కల్చర్ బాగా అలవాటయ్యింది. ఇదంతా వద్దని మంచి చెప్పబోతే మన్మితనే ఆడ్ ఉమెన్ అవుట్ అంటూ వెక్కిరిస్తుంటాడు. ఓ రోజు పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయారు. కిరణ్కు సాయంత్రం స్విట్జర్లాండ్కు ఫ్లైట్ ఉండడంతో ఇంట్లోనే కూర్చొని ఏదో పని చేసుకుంటున్నాడు. అప్పుడే మన్మిత అతని కోసం కాఫీ తీసుకొచ్చింది. ఏవండి, ఎన్ని రోజులు ట్రిప్ ఈసారి? త్వరగా వచ్చేయండి అంది భర్త ఊళ్ళో ఉండడన్న బెంగతో. త్వరగానే ఎందుకు? నిజం చెప్పాలంటే పెళ్ళైన మగాళ్లకు ఇలాంటి ట్రిప్పులు ఎప్పటికీ పూర్తి కావద్దని అనిపిస్తుంటాయి అని పెద్దగా నవ్వాడు. అంటే మీ ఉద్దేశమేంటి? అంది మన్మిత కాస్త కోపంగానే. నా ఉద్దేశం కాదు, యావత్ మగజాతి ఉద్దేశం. ఇంట్లో ఉంటే మీ సాధింపులు, అలకలు, డిమాండ్లు ఇవన్నీ ఉంటాయిగా. ఇవన్నీ తప్పించుకునేందుకు అందరూ కోరుకునేది ఆఫీసు ట్రిప్పులు, టూర్లు. లక్కీగా నాకు అడగకుండానే ఇలాంటి అవకాశాలు వస్తున్నాయనుకో అంటూ పళ్ళికిలించాడు. భర్త ఎంత మంచివాడైనా ఇలా చీటికి మాటికి తనపై, ఆడవారిపై కుళ్ళు జోకులు వేయడం మన్మితకు అస్సలు ఇష్టముండేది కాదు. ఎన్నోసార్లు చెప్పింది ఇలాంటి జోకులు వెయ్యొద్దని. కాని కిరణ్ వింటేగా. జోకును జోక్గా తీసుకో అమ్మాయి అంటూ తనకే హితబోధ చేసేవాడు. ఎంత జోకైనా ఎన్నిసార్లు భరిస్తామండి? మేమేదో మిమ్మల్ని రాచి రంపాన పెడుతున్నట్టు, అవి ఇవి కొనివ్వమని టార్చర్ పెడుతున్నట్టు ఎందుకిలా మాపై లేనిపోని అబాండాలు? పిల్లలు పెరుగుతున్నారు, వాళ్ళు కూడా ఇదంతా నిజమే అనుకుంటారు. దయచేసి ఇకపై ఇలాంటి చెత్త జోకులను వాళ్ల ముందు చెప్పకండి అని వినమ్రంగా చెప్పింది. నీ మొహం, లేడీస్పై జోకులు ఎంత ట్రెండో తెలుసా? అసలు ఆఫీస్లో నేను వేసే ఇలాంటి జోకులకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో నీకేం తెలుసు? నన్ను హ్యూమన్ బీయింగ్ కాదు, హ్యూమర్ బీయింగ్ అంటుంటారు అని గర్వంగా అన్నాడు. నలుగురిని నవ్వించడం మంచి విషయమే కానీ ఒక మనిషిని టార్గెట్ చేసి జోకులేయడం మాత్రం మంచి పద్ధతి కాదు అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోయింది. ఫూల్ అని తిట్టుకుంటూ పనిలో పడిపోయాడు. తర్వాత ఆ సంగతే మర్చిపోయాడు. ఓ రోజు టీవీలో ఏదన్నా ప్రోగ్రాం చూద్దామని మన్మిత టీవీ ఆన్ చేసింది. ఏదో కామెడీ ప్రోగ్రాం రాసాగింది. సరేనంటూ చూడడం మొదలుపెట్టింది. 1-2 నిమిషాలు గడిచాయంతే. ఆ తరువాతంతా అమ్మాయిలను టార్గెట్ చేసే చెత్త జోకులే. అమ్మాయిలు ప్రపంచాన్ని మర్చి ఫోన్లో మునిగిపోతారని, అమ్మలైతే భర్త, ఇల్లు, పిల్లలను మర్చిపోయి సోషల్ మీడియాలో ఉంటారని, మేకప్ అంటే ప్రాణమిస్తారని, ఇలా ఏవేవో. మన్మితకు మండిపోయింది. టక్కున టీవీ ఆఫ్ చేసింది. ఏదన్నా మ్యాగజైన్ చదువుదామని ఒక్కొక్కటిగా మ్యాగజైన్లు తిరగేయసాగింది. కొన్ని కార్టూన్లు, జోకులు మహిళలను కించపరిచేవిగా ఉండడం ఆమె గమనించింది. ఒక మహిళ భర్త ఆఫీసు నుంచి లేటుగా వస్తే అనుమానంతో కళ్ళు పొడిచిందట. అసలు నిజ జీవితంలో ఇలా జరుగుతాయా? ఎందుకు మహిళలపై ఇలాంటి విషప్రచారం అనుకొని బాధపడింది. మరో మ్యాగజైన్ తెరవగానే అందులో భర్తను చపాతీ కర్రతో కొడుతున్న భార్య అని ఉంది. ఎందుకు అంటే భార్య హాయిగా వాట్సాప్ చూస్తుంటే భర్త డిస్టర్బ్ చేసి భోజనం వడ్డించమన్నందుకట. ఎప్పుడైనా ఏ మహిళైనా ఇలా చేస్తుందా? భర్త, పిల్లలను, ఇంటిని చూసుకోవడమే ప్రధాన ధ్యేయంగా నడుచుకుంటుంది. ఈ బాధ్యతల మధ్య ఎన్నో మార్లు తనను తాను మర్చిపోతుంది. తాను తిన్నా తినకున్నా ఇంట్లో అందరూ తిన్నారా లేదానని చూసుకుంటుంది. కూర తక్కువున్నా, అన్నం సరిపోకపోయినా మొదట పస్తుండేది మహిళే. పిల్లలు తినకపోయినా బాధపడేది మహిళే. భర్త కడుపారా తింటే ఆమె కడుపు నిండినట్టు సంతోషపడుతుంది. ఇంతా చేస్తే మహిళలపై ఇలాంటి కుళ్ళు జోకులా? ఎవరింతలా మహిళలను టార్గెట్ చేస్తున్నారు? అసలెందుకిలా చేస్తున్నారు? వాళ్ళింట్లో మహిళలు లేరా?
వాళ్ళు అలానే చేస్తారా అని తనలో తానే అనుకుంది. ఇవన్నీ పక్కన పెట్టి ఫోన్ అందుకుంది. ఫోన్లో ఏమన్నా తక్కువ? ఏ సోషల్ మీడియా చూసినా, ఏ యాప్ చూసినా ఆడవారిపై పిచ్చి జోకులే. మేకప్ లేకుంటే ఆడవారు బతకలేరని, వంటవార్పును మరిచి వాట్సాప్లో ఉంటారని, ఇంట్లో దొంగలు పడ్డా సీరియల్స్లోనే మునిగిపోతారని, నిద్రలో కూడా సెల్ఫీలు తీసుకుంటారని, ఇలా ఒకటా రెండా ఎన్నెన్నో మీమ్స్, జోక్స్, కార్టూన్లు. మనసు మెలిపెట్టినట్టయింది మన్మితకు. తానంటే గృహిణి, కానీ ఉద్యోగిణుల సంగతేంటి పాపం? ఉదయం 4:30 కల్లా లేచి వంట పని మొత్తం పూర్తి చేసుకొని ఆఫీసులకు వెళ్తారు. అక్కడ గొడ్డు చాకిరీ చేసి అలసిపోయి ఇంటికొస్తారు. పోనీ అప్పుడైనా మగవారేదన్నా సాయం చేస్తారా అంటే అదీ లేదు. పైగా ఈ కూర బాలేదు, అందులో ఉప్పు లేదు, ఇందులో కారం లేదు అంటూ కామెంట్లు చేస్తుంటారు. పాపం ఉద్యోగినులు ఇంటికొచ్చి మళ్లీ వంటవార్పు చేసుకోవాలి. మరుసటి రోజుకు అన్నీ సిద్ధం చేసుకోవాలి. పిల్లలను చదివించాలి. వాళ్ల స్కూల్ హోంవర్కులు, యాక్టివిటీలు, చార్ట్ వర్కులు అన్నీ చేసి పెట్టాలి. ఇంతా చేసినా వారిని మెచ్చుకోకపోగా పుల్లవిరుపు మాటలు, జోకులు. ఏంటో అని మన్మిత మదనపడింది. అప్పుడే పిల్లలు ఇంటికొచ్చారు. వాళ్ల డ్రెస్లు మార్చి పాలు, చపాతీ తినిపించింది. స్కూల్లో ఆ రోజేం జరిగిందో అడిగింది. పుస్తకాలన్నీ చెక్ చేసి హోంవర్క్లు రాయించసాగింది. అమ్మా ఇవాళ స్కూల్లో టీచర్ అడిగారు ఎవరెవరి అమ్మలు ఏమేం చేస్తారని అన్నాడు పెద్ద కొడుకు. అవునా, నువ్వేం చెప్పావు నాన్నా అంది మన్మిత ప్రేమగా. ఏం చెప్తాను, నువ్వేం చేస్తావని చెప్పడానికి, ఎప్పుడూ ఇంట్లోనే ఉంటావుగా ఖాళీగా అన్నాడు. అంతే, మన్మితకు మనసు ముక్కలైపోయింది. పిల్లల మెదళ్ళు కూడా ఇలా తయారవుతున్నందుకు కాదు, తయారు చేస్తున్న సమాజంపై చికాకేసింది. చూడ్నాన్న, నేనింట్లోనే ఉంటాను నిజం, కానీ ఖాళీగా ఉంటానని ఎవరు చెప్పారు? నేనెప్పుడైనా నీకు లంచ్ బాక్స్ పెట్టకుండా స్కూల్కి పంపానా అని అడిగింది. లేదమ్మా అన్నాడు చిన్న కొడుకు. నిన్ను ఉదయం నిద్రలేపేది, బ్రష్, స్నానం చేయించేది, టిఫిన్ పెట్టి స్కూల్కు తయారు చేయించేది, వచ్చాక నిన్ను ఫ్రెష్ చేయించేది, రకరకాల స్నాక్స్ చేసేది, నిన్ను చదివించేది, ఇదిగో ఇలా కూర్చొని హోంవర్క్ చేయించేది, నీతో ఆడుకునేది, నీకన్నీ నేర్పించేది, రాత్రివేళ పడుకునేటప్పుడు కథలు చెప్పేది, నీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు నీతో పాటే ఉంటూ మందులేసి నిద్రపోకుండా నిన్ను జాగ్రత్తగా చూసుకునేదెవరు? ఎవరు చెప్పు అని అడిగింది. అన్నీ నువ్వే అమ్మా టక్కున చెప్పారు పిల్లలిద్దరూ. మరి ఇంటికి ఎవరైనా వస్తే వంట చేసేది, నాన్నకు మీకు కావాల్సినవన్నీ అందుబాటులో ఉంచేది, ఇల్లును శుభ్రంగా పెట్టేది, మొక్కలను పెంచేది, మీ స్కూల్ ప్రాజెక్టులు దగ్గరుండి చేయించేది, మీకు ఆరోగ్యం బాగలేకపోతే మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకెళ్లేది ఎవరు చెప్పండి అంది. అన్నీ నువ్వే అన్నారు ఇద్దరు పిల్లలు. నేనెప్పుడైనా మీకు ఆరోగ్యం బాగలేకపోతే పట్టించుకోకుండా టీవీలో సీరియల్స్ చూస్తూ ఫోన్లు చూస్తూ ఉన్నానా? సూటిగా అడిగింది. లేదమ్మా అన్నారు పిల్లలు కాస్త అర్థమైనట్టు. మరి ఇన్ని పనులు చేస్తున్న అమ్మను ఖాళీగా ఉంటావు, ఏమీ చేయవు అని ఎందుకంటున్నారు? అసలు మీకు చెప్పిందెవరు అని ప్రశ్నించింది. పిల్లలిద్దరూ తలలు దించుకొని మౌనంగా ఉండిపోయారు. చూడండి పిల్లలు, కొందరు ఉద్యోగాలు చేస్తారు, అది వారిష్టం, అవసరం. నేను కూడా మీరు పుట్టకముందు ఉద్యోగం చేసేదాన్ని. మీ నాన్నతో పెళ్ళయ్యాక వృద్ధులైన మీ తాతయ్య నానమ్మను చూసుకునేందుకు ఉద్యోగాన్ని మానేశాను. వాళ్ళిద్దరూ చనిపోయాక మళ్ళీ ఉద్యోగంలో చేరదామనుకున్నాను. అంతలో మీరు పుట్టారు. నేను నా కెరీర్ అంటూ మీ ఇద్దరిని ఎవరో చేతిలో పెట్టి ఆఫీస్కి వెళితే మిమ్మల్ని వాళ్ళు బాగా చూసుకుంటారా లేదానన్న బెంగ, భయం. అందుకే శాశ్వతంగా నా ప్రొఫెషన్ను, నాకెంతో ఇష్టమైన నా కెరీర్ను వదులుకున్నాను. మిమ్మల్ని పెంచడం, ఈ సమాజానికి ఉత్తమ పౌరులను అందించడం నా బాధ్యతగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయానికి మీరు నన్ను ఆహా ఓహో అని మెచ్చుకోకపోయినా పర్లేదు,
కానీ మినిమం రెస్పెక్ట్ ఇవ్వండి అంటూ కుర్చీలో కూర్చుండిపోయింది. సారీ అమ్మా, నువ్వింత బాధపడతావని అనుకోలేదు. మాకిప్పుడే తెలిసింది. ఇకపై నిన్ను చులకనగా చూడం. అమ్మలెప్పుడూ గ్రేటే అంటూ ఇద్దరు కొడుకులు అమ్మను బాటేసుకొని ముద్దుల వర్షం కురిపించారు. అప్పటి వరకు మనసులో ఉన్న ఆవేదనంతా కరిగిపోయినట్టు అనిపించింది మన్మితకు. సంతోషంగా పిల్లలను దగ్గరికి తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టింది. అందరూ కలిసి కూర్చొని అష్టాచెమ్మ, కైలాసం ఆడుకుంటూ సాయంత్రాన్ని హుషారుగా గడిపారు. వారం తరువాత సంతోషంగా తిరిగొచ్చాడు కిరణ్. అతడి కొత్త ప్రాజెక్టు ఓకే కావడంతో పాటు కోట్ల రూపాయల లాభం వచ్చింది. దీంతో హోటల్లో పెద్ద పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా సొంత కంపెనీ ప్రారంభించాలని కూడా అనుకున్నాడు. పార్టీలో ఈ ప్రకటన చేద్దామని ప్లాన్ చేశాడు. భార్యతో ఈ విషయం చెప్పి అన్ని ఏర్పాట్లు చేయమని ఆఫీస్కు వెళ్ళిపోయాడు. మన్మితకు ఉన్న పనితో పాటు ఈ భారం కూడా పడింది. ముందుగా మంచి హోటల్ను ఎంచుకొని పార్టీ వివరాలు ఇచ్చింది. అతిథులు జాబితా సిద్ధం చేసుకొని అందరికీ పేరు పేరున ఫోన్లు చేసి పార్టీకి రమ్మని ఆహ్వానించింది. పిల్లలు కూడా తమ ఫ్రెండ్స్ని పిలవమని కోరడంతో వారి స్నేహితుల తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేసి పిలవసాగింది. కిరణ్ పాత బాస్లు, ఆఫీసర్లకు అధికారికంగా పార్టీ వివరాలు, చోటు తెలుపుతూ మెయిల్స్ పంపింది. ఇవన్నీ పనులు పూర్తయ్యేసరికి బాగా అలసిపోయింది. కాసేపు విశ్రాంతి తీసుకుందామని బెడ్రూంలోకి వెళ్ళింది. ఈలోగా చిన్న కొడుకు అమ్మ దగ్గరికి వచ్చాడు. అమ్మా, రేపే స్కూల్లో ఇవ్వాలి. ఈ ప్రాజెక్ట్లో నాకు సాయం చేయవా? అన్నయ్యకేదో ఎగ్జామ్ ఉందట, చదువుకుంటున్నాడు. నువ్వే నాకు హెల్ప్ చేయాలి అంటూ ముద్దు ముద్దు మాటలతో గోముగా అడిగాడు. లేని శక్తంతా కూడదీసుకుని మన్మిత పైకి లేచింది. కొడుకుతో పాటు వాళ్ల గదిలోకి వెళ్ళింది. చిన్నతనం నుంచి గదిని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి, తీసిన వస్తువును తీసినట్టు జాగ్రత్తగా ఎలా పెట్టుకోవాలి, చెత్తను చెత్తబుట్టలోనే వేయాలి తదితర విషయాలను పిల్లలకు నేర్పడంతో వారు గదిని అద్దంలా పెట్టుకున్నారు. ఎక్కడి వస్తువులు అక్కడే, టేబుల్పై ఉండాల్సిన వస్తువులు టేబుల్పైనే, నేలపై ఒక్క బొమ్మ కూడా లేదు. ఆడుకున్న వెంటనే బొమ్మలను యథాస్థానంలో ఉంచేస్తుంటారు. తన పెంపకానికి తానే మురిసిపోయింది మన్మిత. కొడుకు ప్రాజెక్ట్ గురించి వివరాలు కనుక్కొని బాబుకి సాయం చేస్తూ ప్రాజెక్టు పూర్తి చేయించింది. అప్పటికే రాత్రి కావస్తుండడంతో వంట చేయడానికి వంటింటికి వెళ్ళింది. ఈలోగా కిరణ్ అలసిపోయి ఇంటికొచ్చాడు. కాళ్ళు చేతులు కడుక్కొని భోజనాలకు కూర్చున్నాడు. రోజులో ఒక్కసారైనా కుటుంబమంతా కలిసి భోజనం చేయడం అలవాటు చేసింది మన్మిత. దీంతో అందరూ కలిసి భోజనాలు చేయసాగారు. మన్మిత, ఇవాళ ఆఫీసులో ఏమైందో తెలుసా? నేను జోక్ చెప్పాను. ఆ జోక్ వింటూ తుపుక్కున తాగుతున్న నీళ్లు ఉమ్మేశాడు మా కొలీగ్ అన్నాడు కిరణ్ నవ్వుతూ. అది ఖచ్చితంగా మహిళలపై జోక్ అయి ఉంటుందని ఊహించిన మన్మిత అదంతా ఎక్కువగా పట్టించుకోకుండా వడ్డించసాగింది. కాని పిల్లలు ఊరుకుంటారా? ఏం జోక్ నాన్న అది, మాకు చెప్పండి అన్నారు ఆసక్తిగా. చెప్తా ఒకతను చనిపోయాడట. అప్పుడు యమభటులు అతన్ని నరకానికి తీసుకెళ్లారట. మరొకతను చనిపోతే గంధర్వులు అతన్ని స్వర్గానికి తీసుకెళ్లారట. ఇద్దరం ఎన్నో తప్పులు చేశాం, కానీ నన్ను నరకానికెందుకు తీసుకొచ్చారు, అతన్ని స్వర్గానికెందుకు తీసుకెళ్తున్నారు అని అడిగాడట మొదటి వ్యక్తి. నీకు పెళ్లి కాలేదు, అందుకే నరకానికి తీసుకొచ్చాము. నీ పాపాలకు శిక్ష వేయడానికి. అతడికి పెళ్ళైంది పాపం, భార్య దగ్గరే అన్ని శిక్షలు అనుభవించేశాడు, అందుకే స్వర్గానికి అన్నారట దూతలు అంటూ తన చెత్త జోకుకు తానే నవ్వసాగాడు. పిల్లలు మన్మిత నవ్వకపోవడంతో ఏంటి జోక్ అర్థం కాలేదా అన్నాడు కిరణ్. నాన్న, అమ్మపైన ఎందుకిలాంటి చెత్త జోకులు వేస్తారు అన్నాడు చిన్న కొడుకు కోపంగా. అమ్మపైన కాదురా, అయినా ఇది జస్ట్ జోక్ అంతే అన్నాడు కిరణ్. మా అమ్మ కాకున్నా ఎవరో ఒకరి అమ్మే కదా నాన్న. అయినా అమ్మలు, అదే ఆడవాళ్ళు మనకంత పనులు చేసి సాయం చేస్తుంటే వాళ్లపైన మనం ఇలాంటి జోకులు వేయడం మంచిది కాదు నాన్న. నీ వల్ల అమ్మ ఎంత బాధపడుతోందో తెలుసా అన్నాడు పెద్ద కొడుకు. ఓ, ఇవన్నీ మీ అమ్మ మీకు నేర్పుతోందా అన్నాడు కిరణ్ కటువుగా.
అమ్మే కదా అందరికీ తొలి దైవం, గురువు, నాన్న. మీ అమ్మను కూడా ఎవరైనా ఇలానే కామెంట్లు చేసుంటే నీకెలా అనిపిస్తుంది? అప్పుడు మాకు కూడా అంతే అంటూ భోజనాలు ముగించి లేచి వెళ్ళిపోయారు. మన్మిత వారిపై అభిమానంగా చూసింది. కిరణ్ మౌనంగా ఉండిపోయాడు. మరుసటి రోజు హోటల్లో పార్టీ. పిలిచిన వారందరూ కుటుంబ సమేతంగా వచ్చారు. పిల్లలందరూ సరదాగా ఆడుకోసాగారు. వారిని కనిపెడుతూ ఉండమని ఒక సెక్యూరిటీని అరేంజ్ చేశారు. ఇక పెద్దలంతా కబుర్లలో పడ్డారు. అవి ఇవి మాట్లాడుకుంటూ కిరణ్ తన కొత్త కంపెనీ గురించి ప్రకటన చేశాడు. అందరూ చప్పట్లు కొడుతూ అతనికి అభినందనలు తెలిపారు. త్వరలో తన ఆఫీసుకు రాజీనామా చేస్తున్నట్టు కూడా కిరణ్ ప్రకటించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనదైన శైలిలో మహిళలపై జోకులు వేయడం మొదలుపెట్టాడు. ఒకతను స్వామీజీ దగ్గరికి వెళ్ళి, స్వామి, నా భార్యతో వేగలేకపోతున్నాను, నాకో తరుణోపాయం ప్రసాదించండి అన్నట్ట. దానికి స్వామి, అదే తెలిస్తే నేను సన్యాసిని అయ్యేవాడినారా పిచ్చి వెధవ అని తిట్టారట అంటూ పగలబడి నవ్వసాగాడు. ఈ జోకుకు అక్కడున్న వారందరూ కడుపు చెక్కలయ్యేలా నవ్వసాగారు. ఓసారి ఒక ఆవిడ వాళ్ళ ఆయనతో, ఇవాళ మెన్స్ డే అట కదా, త్వరగా వంట చేసి ఫ్రెండ్స్తో 1 గంట గడిపి ఇంటికి రండి అని ఆఫర్ ఇచ్చిందట. అంటే రోజు అయ్యగారు ఇంట్లో అన్ని పనులు చేస్తారన్నమాట. అంతేనా, భార్యా విధేయుడన్నమాట, మనలాగానే అని మరో చెత్త జోక్ చెప్పాడు. మళ్ళీ చప్పట్లు, నవ్వులు. ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. జనాలు పొగడడం చూసి కిరణ్ మరింత రెచ్చిపోయాడు. ఒకదాని తరువాత మరొకటి, ఆ తరువాత ఇంకొకటి, అలా మహిళలను చులకనగా చేసే కార్టూన్లను, జోకులను చెబుతూనే ఉన్నాడు. అక్కడున్న అందరూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. అలా జోకులను ఆస్వాదిస్తున్న వారిలో మహిళలు కూడా ఉండడం మన్మితకు కోపమొచ్చింది. వారిపై జాలి కూడా వేసింది. వెంటనే మన్మిత స్టేజిపైకొచ్చింది. నేను కాస్త మాట్లాడొచ్చా అంటూ అక్కడ పోగైన వందలాది మందిని ఉద్దేశించి అంది. కిరణ్ పలుకుబడి తెలిసిన మీడియా వాళ్లు కూడా ఈ విందు కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక్కడ జరిగే వేడుకను లైవ్ కవరేజ్ కూడా ఇవ్వసాగారు. అలా మన్మిత స్టేజిపైకి రాగానే కెమెరాలన్నీ ఆమె వైపుకు తిరిగాయి. మన్మిత భర్త గురించి గొప్పలు చెబుతుందని అందరూ అనుకున్నారు. తమ భవిష్యత్తు ప్రణాళికలను ప్రస్తావిస్తుందని కొందరు భావించారు. కానీ మన్మిత మనసులో రగులుతోన్న నిప్పు కణిక ఇప్పుడే బద్దలు కాబోతుందని ఎవ్వరూ ఊహించలేదు. అందరికీ నమస్కారం. నా పేరు మన్మిత. ఓ సాధారణ గృహిణిని. మీ అందర్నీ తెగ నవ్విస్తున్న ఈ కిరణ్ గారి సతీమణిని. నాకో విషయం అర్థం కాక మైక్ అందుకున్నాను. ఇప్పటి వరకు కిరణ్ మహిళలపై ఎన్నో జోకులు చెప్పారు. నేనైతే ఓ మహిళగా ఎప్పుడూ అలా ప్రవర్తించలేదు. అంటే ఇంట్లో పనులు మానేసి ఇంటర్నెట్కు అతుక్కుపోవడం, చీరలు, నగలు కొనివ్వమని వేధించడం, ఇంటికి ఆలస్యంగా వస్తే కొట్టడం, వంట చేయించడం, బట్టలు ఉతికించడం, స్నేహితులతో బయటకు వెళతానంటే వారించడం, చీటికి మాటికి కొట్లాడడం, అలగడం, అతిగా షాపింగ్ చేయడం, క్రెడిట్ కార్డులను తెగ వాడేయడం, ఇంటిని పట్టించుకోకపోవడం, పార్టీలంటూ బయట తిరగడం. మరి మీలో, ముఖ్యంగా లేడీస్, మీలో ఎంతమంది ఇలా చేస్తారు? పోనీ మగజాతి రత్నాలు మీరు చెప్పండి. మీ ఇళ్లలో ఆడవారు ఇలా ఉంటారా? పోనీ మీరు చూసిన ఏ ఆడవారైనా ఇలా చేస్తారా? మీరు చూసారా, విన్నారా? మరెందుకు మాపై ఇలాంటి కుళ్ళు జోకులు? మా సర్వస్వం మీరే అనుకొని కుటుంబం కోసం శ్రమిస్తుంటే మాపై ఈ జోకులు, మీమ్స్, కార్టూన్లు ఎందుకు వేస్తున్నారు? మహిళలను కించపరిచే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎవరు మీకు ఈ హక్కునిచ్చారు? మగవారు సరే, అరే, ఆడవారు కూడా ఇలాంటి జోకులను ఎంకరేజ్ చేయడం మా దరిద్రం. మనపై మనమే జోకులేసుకోవడం ఏంటి? అది కూడా నిజంగాని వాగుడును. ఎవరో 100కో 1,00,00,000కో ఒక్కరు అలా ఉంటారేమో. అసలుండరని నా ప్రగాఢ నమ్మకం. వారినొక్కరిని పట్టుకొని అందరూ అలానే ఉంటారంటూ ఒకే తాడుకి కట్టేయడం మంచి పద్ధతా? మీకెలా ఉందో తెలీదు కానీ నాకింతసేపు మా ఆయన మాట్లాడిన మాటలు గుండెల్లో తూట్లు పొడిచాయి. ఆడవాళ్లం సెలవంటూ లేకుండా గొడ్డు చాకిరీ చేస్తాం.
మనం మనల్ని మర్చిపోయి పిల్లలు, భర్త సౌఖ్యం కోసం ఆలోచిస్తాం. అలాంటి మనం 24 గంటలు మేకప్ వేసుకునే ఉంటామా? ఆ మేకప్ కడిగే నీటితో డ్యామ్ కట్టచ్చా? ఎంత చులకన మాటలు! ఏంటది? పిల్లాడు పాలకు ఏడుస్తుంటే అమ్మ ఫోన్లో చాటింగ్ చేస్తుందా? ఏంటా కార్టూన్లు? ఎందుకా చెత్త డ్రాయింగ్లు? ప్రపంచంలోని ఏ తల్లి అలా చేయదు. బిడ్డ తర్వాతే ఆమెకు తానైనా ఏమైనా. భర్త అన్నం పెట్టమంటే పెట్టకుండా సీరియళ్లు చూస్తారా ఆడవారు? ఏ ఊళ్ళో, ఏ జిల్లాలో? నాకు తెలిసిన వందలాది మహిళల్లో ఎవ్వరూ అలా చేయరే. మరెందుకు మాపై ఈ అభాండాలు, ఆరోపణలు? ఎప్పుడు చూసినా మేము సెల్ఫీలు దిగుతామా, రీల్స్, షార్ట్స్ చేస్తామా? మరి మీరు అసలు రీల్స్, షార్ట్స్ చేయరా? సెల్ఫీలే దిగరా? దేనికైనా లిమిట్ ఉంటుంది. మీకంటూ సెలవు ఉంటుంది, పండగలుంటాయి. మరి మాకు ఆ రోజుల్లో పని డబల్ అవుతుంది. కనీసం కాసేపు రెస్ట్ తీసుకునే వీలుండదు. కానీ మీరు చూపించేది ఎలా ఉందంటే మేమేమీ చెయ్యము, కేవలం టీవీ చూస్తూ, ఫోన్లో మునుగుతూ సెల్ఫీలు దిగుతామని. ఇదంతా పిల్లలపై ఎంతటి ప్రభావం చూపిస్తుందో ఆలోచించారా? ముఖ్యంగా మహిళలు. మీరు ఇలాంటి కుళ్ళు జోకులకు నవ్వినంత వరకు వీళ్లంతా ఇలా జోకులు వేస్తూనే ఉంటారు. మన ప్రవర్తనపై ఎవరు ఎందుకు కామెంట్లు చేయాలి? జోకును జోక్గానే తీసుకోవాలని ఉచిత సలహా ఇవ్వకండి. జోకులైనా ఏవైనా హద్దులు మీరనంతవరకే. జోకులు వేయండి, కానీ జోకుల పేరిట మమ్మల్ని కించపరచకండి అంటూ మాట్లాడి స్టేజీ దిగి కిందకు వెళ్ళింది. కాసేపు అక్కడంతా మౌనం. ఇంతసేపు మన్మిత పేల్చిన తూటాలు అందరి గుండెల్లో అలజడి రేపాయి. ఎవ్వరూ ఏమీ అనలేదు. ముందుగా కోలుకున్నది కిరణ్. వెంటనే చప్పట్లు కొడుతూ మన్మితను దగ్గరికి తీసుకున్నాడు. కిరణ్ తర్వాత అక్కడికి వచ్చిన అందరూ మన్మితను తెగ పొగిడేశారు. మహిళలైతే ఆమెను చుట్టుముట్టి పొగడ్తలతో ముంచెత్తారు. ఇన్ని రోజులు జోక్లే కదా అని తేలిగ్గా తీసుకున్నాం, కానీ అవే ఇప్పుడు శృతి మించాయి. మీరు చెప్పిందల్లా నిజమే. మేం మానసిక క్షోభను అనుభవిస్తున్నాం, మీరిప్పుడు రిలాక్స్ చేశారు అంది ఓ మహిళ. మా ఆఫీస్లో కూడా ఎప్పుడూ మాపై జోకులే. ఇప్పుడు అందరికీ బుద్ధొచ్చిందని అనుకుంటున్నాను. మీరు సూపర్ అండి అంటూ వాటేసుకుంది మరో మగువ. మనం ఏకతాటిపై నిలబడితే మరోసారి ఇలాంటి జోకుల్లో మనల్ని ఇన్వాల్వ్ చేయరు. మీరు భలే చేశారండి, నిజంగా గ్రేట్ అసలు అంటూ మరో అమ్మాయి మన్మిత ఆటోగ్రాఫ్ అడిగింది. సారీ డియర్, నువ్వింత బాధపడుతున్నావని నేనెప్పుడు అనుకోలేదు. ఏదో జోక్ చేస్తున్నాను అనుకున్నాను. నా మాటలకు అందరూ నవ్వుతూ అట్రాక్ట్ అవుతున్నారు అనుకున్నాను, కానీ ఇంట్లో ఉన్న నిన్ను ఇంత బాధ పెడుతున్నానని భావించలేదు. నన్ను క్షమించు. మరోసారి మహిళలపై ఇలాంటి జోకులు వేయనివ్వను అంటూ భార్య భుజాలపై చేతులేశాడు. ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మన్మిత మాటలు ఎందరో మహిళలను ఆలోచింపజేశాయి. మహిళలను చులకన చేస్తూ ఎక్కడైనా పోస్టర్లు, కార్టూన్లు, జోకులు కనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేయసాగారు. మహిళలను గౌరవించడం, మర్యాదగా మాట్లాడడం మొదలయ్యింది. ఈ మార్పు మన్మితకు ఎంతో మానసిక ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది. అమ్మా, మా స్కూల్లో నీకు సన్మానం చేస్తారట, మా ప్రిన్సిపల్ మేడం చెప్పారు అన్నాడు చిన్న కొడుకు గొప్పగా. మీ అమ్మ ఎంతైనా గ్రేట్ రా అంటూ చప్పట్లు కొట్టాడు కిరణ్. విన్నారుగా ఈ కథను. అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్టు ఏదైనా అతిగా ఉండకూడదు, చేయకూడదు. జోకులేగా అంటూ ఎవరిపైనైనా టార్గెట్ చేసినట్టు జోకులేస్తే ఆ జోకులే మేకులై గుచ్చుకుంటాయి. నవ్వుకునేందుకు జోకులుండాలి, కానీ ఎవరినీ బాధ పెట్టినట్టు, చులకన చేసినట్టు ఉండకూడదు. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఇక సుఖంగా నిద్రించండి. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్,
స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.